ఇటొచ్చి రే ఇందులో లేవు. అవునమ్మా, అయితే కింద దాంట్లో చూడమ్మా. ఇందులో కూడా లేవా? కింద దాంట్లో చూడమ్మా. రే పులి, సర్టిఫికెట్స్ ఏవి కనిపించట్లేదురా. అలాగా? అయితే కళ్ళజోడు పెట్టుకోమ్మా, అప్పుడు కనిపిస్తాయేమో. నీ బొంద, అసలు ఇక్కడ సర్టిఫికెట్స్ లేవురా. లేవా? మరి ఇందాక ఈ కబోర్డ్ లోనే ఉన్నాయన్నారు. నాకు తెలిసి మనం కొట్టేస్తామని ఆ చిట్టమ్మ ఎక్కడో దాచేసి ఉంటుందిరా. అవునమ్మోయ్, ఆ చిట్టమ్మ వేరే కంత్రి. బేగ్గా వెళ్ళి మీ తమ్ముని ఉద్యోగానికి వెళ్లకుండా ఆపేయాలి, లేదంటే కాంతం గారు మా ఇద్దరికి రేవెట్టేస్తారమ్మా. సరే పదండి. పద. వెళ్ళొస్తాను చిట్టమ్మా. బావా నేను ఎదురుతాను. హలో రవిచంద్ర గారు. హాయ్ వైష్ణవి. ఇదిగో సోమ్మా అని మా ఆయన ఉద్యోగానికి వెళ్తుంటే మధ్యలో వచ్చి దూరతావేటి? పలకరించిన సాలో ఎల్లిని పాన్ చూసుకో. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? పాపం రవిచంద్ర గారు లేచిన దగ్గర నుంచి కాఫీ కూడా తాగలేదు కదా అని ఆయన కోసమే వేడి వేడి కాఫీ చేసుకొచ్చాను. తీసుకోండి రవిచంద్ర గారు. నాకు ఇప్పుడేం వద్దు వైష్ణవి, థ్యాంక్స్. ఏమండి, మీకోసం ఎంతో ప్రేమగా కాఫీ పెడితే ఇలా వద్దని వెళ్ళిపోవడం ఏమీ బాలేదు. మీరు తాగకుండా వెళ్తే నేను హర్ట్ అవుతాను. హట్ అవుతావో కొబ్బరి మట్టవుతావో ఆయనకెందుకు? ఆయనకంతగా కాఫీ తాగాలనుంటే పెట్టివ్వడానికి పళ్ళంగా నేనున్నాను. తమరేం పయ్యాలి పోక్కర్లేదు. ఇప్పుడు నేనేమన్నాను చిట్టమ్మా? అన్నేసి మాటలు అంటున్నావు. ఆయనకి కాఫీ పెట్టివ్వడమే నేను చేసిన తప్ప? ఇదే స్థానంలో మా బావుంటే నేను పెట్టివ్వనా? నా స్థానంలో మరదలుంటే ఈయన తాగరా? అబ్బో దిగొచ్చారండి బావా మరదల్లో. ఊపుకుంటూ వచ్చి బగలిపోయింది సాలు. ఎల్లి పంచుస్తా. గారు, మీ తమ్ముడి చేతిలో చూసారా? అవునరా పులి, ఆ సర్టిఫికెట్స్ అన్ని మా తమ్ముడి చేతిలో ఉంటే ఇంకా గదిలో మనకెక్కడ దొరుకుతాయిరా? మరి ఇప్పుడు ఎలాగమ్మా? మనం కొట్టేసేలోపే ఆయన అటుకెళ్ళిపోతారు కదా. ఎక్కడికి వెళ్తాడ్రా? ఈ నీలాంబరి వెళ్లరిస్తే కదా. చూడు ఈ నీలాంబరి ఎలా సర్టిఫికెట్స్ కొట్టేస్తుందో. బాబా ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు వెళ్ళరా. అలాగే. ఒక్క నిమిషం. ఏంటి చిట్టమ్మా, ఇంట్లో మగాళ్ళు ఏదైనా పని మీద బయటకు వెళ్తుంటే పరగడుపుతో పంపించకూడదు. ఏదైనా తాగించో తినిపించో పంపించాలి. కాదని వెళ్తే మంచిది కాదంటారు. అవును చిట్టమ్మా, ఒకసారి నేను అలా బయటికి వెళ్తే ఓ పిచ్చుకొక్క కరిసింది. నిజమా? తర్వాత ఏమైంది? ఏమైందమ్మా? ఆ కరిసిన కుక్క కూడా చచ్చిపోయిందమ్మా. అంతే, ఈ పులిరాజు పిచ్చి కుక్క కంటే ప్రమాదకరమైనోడు. దాని సంగతి తర్వాతరా, ముందైతే నువ్వు ఈ కాఫీ తాగు. అది కాదక్క. తాగమని చెప్తున్నానా? లేదంటే నా మనసు స్థిమితంగా ఉండదురా. ఓ 2 గుక్కలైనా తాగరా. సరే ఇటు. ఒక్క నిమిషం, నేను ఇస్తాను. తీసుకో. అయ్యో అయ్యో, షర్ట్ అంతా పాడైపోయింది కదక్క. సారీరా తమ్ముడు, పొరపాటున చేజారిపోయింది. సారీరా. పర్లేదులే అక్క, నువ్వేమన్నా కావాలని పడేసావా? అనుకోకుండానేగా పడింది. సరే నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తా. ఇప్పుడు మీ కల సలబడ్డాయా? అందుకే కాఫీ వద్దు మొర్రో అని మొత్తుకున్నాను. విన్నారా? అన్ని తెలిసిన పండితుల్లాగా చెప్పారు. తీరా సూస్తే బట్టలు పాడవటం తప్ప ఒక్క ముక్కైనా ఉపయోగం లేదు.
రేపులి అమ్మా ఓ సర్టిఫికెట్లు చూసావుగా? చూశానమ్మా, ఇప్పుడు వెళ్ళి లేపెత్తాను. వైష్ణవి, నువ్వేం ఫీల్ అవ్వకే, వెళ్ళి ఇంకో కాఫీ పెట్టు. మా తమ్ముడితో నేను తాగిస్తాను. వద్దులేమ్మా, ఇప్పటికైనా రచ్చ చాలు. అమ్మయ్యా, అమ్మ చెప్పిన పని పూర్తయింది. చిట్టమ్మా, చిట్టమ్మా, ఆ చిట్టమ్మా ఎక్కడున్నావు? బావా, ఇంటర్వ్యూ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. చిట్టమ్మా, ఇందాక సర్టిఫికెట్స్ అక్కడే పెట్టాను, ఇప్పుడు లేవేంటి? అవును బావా, ఏమైపోయాయి? ఎడ తీసారా? సర్టిఫికెట్లు ఎవరు తీస్తారు? తీసినా వాళ్ళకేం ఉపయోగపడుతుంది? మరి ఏడైపోయాయి బావా? కంగారు పడుకు. ఆ, ఏంట్రా తమ్ముడు, ఏంటి వెతుకుతున్నావు? అక్క, ఇందాక నా సర్టిఫికెట్స్ అక్కడ పెట్టాను, నువ్వేమన్నా చూసావా? లేదురా, ఇక్కడ పెట్టావో ఎక్కడ పెట్టావో వెళ్ళి జాగ్రత్తగా వెతుకు. పాపం, అవి లేకపోతే నీకు ఉద్యోగం కూడా రాదనుకుంటా. అసలు ఆ దేవుడు ఎందుకురా నీ జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడు? బాబా, నువ్వే సర్టిఫికెట్ల కోసం ఎతకనక్కర్లేదు. ఏ? ఆ సర్టిఫికెట్లు ఈ ఇంట్లో వాళ్ళే కొట్టేశారు. కొట్టేశారా? నీకెలా తెలుసు? ఎలా తెలుసు? నేను నిరూపిస్తానుగా. చూడు చిట్టమ్మా, వాటి కోసం అనవసరంగా గొడవలు మాత్రం పెట్టుకోకు. నేనేవి గొడవలెట్టుకుని బావా. ఎవరైతే కొట్టేశారో ఆతోని సర్టిఫికెట్లు తిరిగొచ్చేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు చిట్టమే కాదు. పదెల్లా. చిట్టమ్మా, శభాష్ నీలు, ఇన్నాళ్లకి నా కూతురు అనిపించుకున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మరి పని పూర్తి చేసిందెవరు? ఈ కాకినాడ కాంతమ్మ కూతురు. అమ్మో, మీరు ఒక్కరే కాదమ్మో, ఇందులో మా ఇద్దరు భాగస్వామ్యం కూడా ఉంది. అవునమ్మా, వీళ్ళు కూడా నాతో పాటు సమానంగా కష్టపడ్డారు. నీ కష్టం నేను ఉంచుకోను రపులి. చెరొక 100 రూపాయలు ఇస్తాను. చెరుకు 100 రూపాయలు ఇస్తారు. అమ్మా, అంత డబ్బిస్తే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుందమ్మా. ఓ, అయితే ఒక 90 రూపాయలు తగ్గిస్తానులే. ఈ 10 రూపాయల కన్నా ఆ 100 రూపాయలే మేలమ్మా. ఆ 100 ఇవ్వండి. అతియా, అతియా, ఓసారి తలతేయండి. అమ్మా, అమ్మో అమ్మో, ఓసారి తలతేయండి. అమ్మా, వద్దాం. అయ్యో బాబోయ్, ఈ చిట్టమ్మ తలుపు కొడుతుందేంటి? కొంపదీసి ఈ సర్టిఫికెట్స్ మనం కొట్టేసిన విషయం తెలిసిపోయిందా? ఆ ఛాన్సే లేదమ్మా. నాకు తెలిసి దానికి అనుమానం వచ్చి ఉంటుంది. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చినట్టుంది. ఆ, అయితే ఈ సర్టిఫికెట్స్ బెడ్ కింద పెట్టే తీసుకో. రే, నువ్వు వెళ్ళి తలుపు తీరా. ఆటమ్మా. హలో, సర్టిఫికెట్లు గిటిఫికెట్లు ఇక్కడేం లేవు. సర్టిఫికెట్లా? మేము సర్టిఫికెట్ల గురించి వచ్చామని నీకెలా తెలుసు? ఛీ, చెత్తదవా, అది అడగకుండానే నోరు జారాడు. ఖచ్చితంగా దీనికి అనుమానం వచ్చింటుంది. చిట్టమ్మ, పుల్రాజు వాడికి 10th పాస్ అయినట్టుగా
ఫేక్ సర్టిఫికెట్ కావాలంట. ఆ విషయం అమ్మని అడుగుతున్నాడు. అమ్మేమో అలాంటి చెత్త పనులు నేను చేయనురా అని చెప్తుంది. ఇంతలోగా నువ్వు వచ్చేసరికి వాడు కన్ఫ్యూజ్ అయిపోయి అమ్మతో అనాల్సిన మాటలు నీతో అన్నాడన్నమాట. అంతే 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 అంతే. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలదనా. ఆట చెప్పిన దానికి నువ్వు చేసిన కవరింగ్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? దాని సంగతి పక్కన పెట్టు. నువ్వు నా గదికి ఎందుకు వచ్చినట్టు? అమ్మా, నా సర్టిఫికేట్స్ కనిపించట్లేదు. నీ రూమ్లో ఏమైనా ఉన్నాయేమోనని చూద్దామని వచ్చాం. అంటే మీ మొగుడు పెళ్ళాలిద్దరికి మేము దొంగల్లా కనిపిస్తున్నావా? చూసావమ్మా తమ్ముడు ఎంతలా మారిపోయాడు. వీడి సర్టిఫికెట్లు కనిపించకపోతే వాళ్ళ అత్త మామల దగ్గర వెతకాల్సింది పోయి డైరెక్ట్ గా మన గదికి వచ్చాడంటే అర్థం ఏంటమ్మా? మనిద్దరిని దొంగల్లా చూస్తున్నాడనే కదా. వదినా, అన్ని గదులు చూశాకే ఇక్కడికి వచ్చాం. మీరు నిజంగా ఏ తప్పు చేయకపోతే ఆ సర్టిఫికెట్లు ఈ గదిలో లేకపోతే మమ్మల్ని వెతుక్కొనియండి. కాదని మాకు అడ్డుపడ్డారే అనుకో, మీరే దొంగతనం చేస్తారని అనుకోవాల్సి వస్తుంది. చెప్పండి, ఎతకమంటారా మీరే దొంగలు అనుకుని వెళ్ళిపోమంటారా? నీలు, ఇది కాని రూమ్లో వెతికిందంటే దొరికిపోతామే. ఆ సర్టిఫికెట్స్ దొరకముందే నువ్వేం చేస్తావంటే అర్థమైందా? ఎదుగో చిట్టమ్మా, నేను మా అమ్మ కలిసి నిర్ణయించుకున్నాం. నువ్వు ఈ రూమ్ అంతా హ్యాపీగా వెతుక్కోవచ్చు. అమ్మా నేను వస్తానమ్మా. ఇక్కడ ఇంత ఘోరాన్ని ఇంత దుర్మార్గాన్ని నేను చూడలేను. చిచ్చి, ఈ పాప నేను నా కళ్ళతో చూడలేను. పదరా కోటిగా. అవును బావా, ఇదిగో ఇట్లాంటి ఘోరాన్ని మనలాంటి మంచోళ్ళు చూడలేరు. మనం కూడా పోదాం పద బావా. పదా. నేను కూడా చూడలేనక్క. నేను కూడా వెళ్ళిపోతున్నానక్క. బయటికి వెళ్ళావంటే కాళ్ళు ఎరగొడతాను. నిలబడు. బాబా ఎతుకుదాం పదా. రే పులి, కోటి, అన్ని రెడీ కదా? అవన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టండి. అలాగేనమ్మా. కోకిలమ్మా, కోకిలమ్మా, బాగా ఆకలేస్తుంది. కొద్దిగా అన్నం పెడతావా? హా మావయ్య గారు, అత్తయ్య గారు ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళారు. మీరు వస్తే నన్ను వడ్డించమని చెప్పారు. చేతులు కడుక్కొని రండి. అలాగేనమ్మా. ఇదేంటి నా కోళ్ళు ఎంత ప్రేమగా పలకరిస్తుంది. కొంప తీసి దీని వెనకాల ఏ ఏదో ప్లానింగ్ లేదు కదా. చిట్టమ్మా, సర్టిఫికేట్స్ దొరికాయా? లేదు బావా. బావా ఈ బడి కింద చూద్దాం. సరే. ఆధారం అక్క, పరుపు కింద వెతుకుతున్నారా? తర్వాత ఇటువైపే వస్తారు. సర్టిఫికెట్స్ ఇటువైపే ఉన్నాయి. వీళ్ళని ఎలా ఆపాలి, ఎలా బయటికి పంపించాలి? నువ్వేం కంగారు పడకక్క, నీలాంబరు ఏదోటి చేస్తదిలే. రే పులి, మావయ్య గారికి కళ్ళు కనబడవురా? జాగ్రత్తగా తీసుకొచ్చి కూర్చోబెట్టు. అట్టాగేనమ్మా. ఈయనకి గదిలోంచి కిచెన్ లోకి రావడానికి మాత్రం కళ్ళు కనపడతాయి. ఇక్కడ నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర రావడానికి మాత్రం కళ్ళు కనపడవు. కర్మ. ఇగో ఇట్రానండి. ఇట్రండి. కూర్చోబెట్టు. వడ్డిస్తావమ్మా? అలాగే. చేయి కడుక్కున్నారుగా, ఇదిగో ఈ టవల్తో తుడుచుకోండి.
తుడుచుకున్నానమ్మా. దాన్ని చైర్ మీద వేయండి. ఏమైందమ్మా? ఇక్కడేదో శబ్దం వచ్చినది. రేపులి అవన్నీ కింద పడేసేయండి. నేను అందరినీ తీసుకొని వచ్చేస్తాను. ఓకేనా? అమ్మా 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 అత ఓసారి పైలే. దేనికమ్మా? ఇటు కూడా చూద్దామని. ఇక్కడే ఉంటుందమ్మా. అటు చూసావుగా? ఆ టైప్ చూసాను, ఈ టైప్ చూడలేదుగా. పర్లే లే. అబ్బా అమ్మా 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 నీలు, ఏమైందే? అది ఒక్కసారి హాల్లోకి వచ్చి చూడవే. వీళ్ళ నాన్నగారు ఏం ఘనకార్యం చేశారో మీరే చూడండి. మా నాన్న ఘనకార్యం చేశాడా? ఏం చేశాడో నేను చెప్పడం ఎందుకు, నువ్వే వచ్చి చూడు. ఓరి నాయనోయ్, ఈ కుటుంబం ఏం చేశాడో ఏమో చూద్దాం. పదండి. పద. రే కోటి, వచ్చేస్తారా? పద పద పద, వెళ్దాం పద. అయ్యో అయ్యో అయ్యో, ఇది ఇల్లా చేపల మార్కెటా? ఇల్లంతా ఇలా నాశనం చేశావేంటి కుటుంబరావు? అమ్మా, నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను మావయ్య గారు అలా నెట్టేయకండి అని. ఈయనక కళ్ళు కనబడవు. నా మాట వినకుండా మొత్తం నెట్టి పడేశారు. చూడండి ఇల్లంతా ఎలా సర్వనాశనం అయిపోయిందో. ఏళ్ల సంగతి తర్వాత నీళ్ళు కడుపు నిండా తిందామని ఇగో ఇన్ని రకాల వంటలు చేసుకుంటే అవి కూడా నేలపాలు చేశాడుగా. ఇంకా ఏడతో మాటలేంటండి? చిన్న ఫ్యాన్ ఎత్తేనే ఫైన్ వేశారు, కాపీ కలిపినందుకు ఫైన్ వేశారు, వంట చేసినందుకు ఫైన్ వేశారు. వాటన్నిటికీ మీరు బిల్లు కూడా కట్టారు. ఇప్పుడు ఈ కుటుంబరావు చేసిన నష్టానికి మీరు కూడా ఫైన్ వేయండి అమ్మా. చిట్టమ్మ చేత బిల్లు కట్టించండి. అది అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం సలహా ఇచ్చావురా పులి? విన్నావుగా చిట్టమ్మా, మీ నాన్న చేసిన పని వల్ల దాదాపుగా 5,000 రూపాయల నష్టం వచ్చింది. ఆ బిల్లు కడతావా, నన్నే బలవంతంగా వసూలు చేయమంటావా? ఏంటి నాన్న ఇదంతా? ఎందుకు ఇవన్నీ పడేశావు? నాకు చెయ్యి తుడుచుకోమని నీలాంబరి టవలిచ్చిందమ్మా. ఆ టవల్ని కుర్చీ మీద వేద్దామని లాగినాను, అంతే టేబుల్ మీద వంటలన్నీ కింద పడిపోనాయమ్మా. సత్య ప్రమాణకంగా నేను కావాలని చేయలేదమ్మా. ఆహా, క్లైమాక్స్ లో పోలీసులు వచ్చినట్టు ఎంత లేటుగా వచ్చావమ్మా. మీ ఆయన గారు మేం వండుకున్న వంటలన్నీ నేలపాలు చేశారు. దానికి నష్టపరిహారంగా 3 రోజులుగా మా ఇంట్లో ఉతకకుండా ఉన్న బట్టలన్నీ మీరే ఉతకాలి. లేకపోతే చిట్టమ్మా, మీ అమ్మని నాన్నని ఇప్పుడే బయటకు గెంటేస్తాను. అంత మాట ఎందుకు లేక చిట్టమ్మా, మన వల్ల తప్పు జరిగిన మాట నిజం. ఆ తప్పును అంగీకరించి అక్క చెప్పినట్టు చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. సరే బావా, నీ మాట నా మాట. పదల్దాం, పద నాన్న. ఎస్, ఎన్నాళ్ళకి
ఆ చిట్టెమ్మతో ఫైన్ కట్టించాం. ఇది కళ నిజమా? ఇది కల కాదమ్మా, నిజం. ఈ నీలంబరి కాంతమ్మ కలిసి ఆ చిట్టమ్మతో మొదటిసారిగా ఫైన్ కట్టించాం. హే, జింక చక్క. 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 జింక చక్క. జింక చక్క. చిక్క జింక చెక్క. ఆ.